జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 18వ వార్డు నుంచి బరిలో ఉన్న మంగా జగదీష్ కి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బీఫామ్ అందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని మంగా జగదీష్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీసుకొచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే 18వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు మంగ్ జగదీష్. 18వ వార్డు నుంచి మా సతీమణి బర్ల మంగ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించడం జరుగుతూ ఉంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవ మా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలంతా కూడా గతంలో చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి అనేది మా కండ్లకు కట్టినట్టుగా మేము చూస్తూ ఉన్నామని చెప్పి ఏ ఇంటికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ స్థానిక ప్రజలకు ఏం కావాలనో అనే ఆలోచనతో ఇక్కడ మెరుగైన మనిషికి ఎవరికైనా వైద్యం, విద్య అనేది ముఖ్యం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు 100 పడకల హాస్పిటల్ని ఏదైతే ఉందో 120 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు నిర్మాణం చేపడతా ఉన్నాడు. ఈ స్థానిక ప్రజలు ఆరోగ్యం పట్ల మంచిగా ఉండాలి, ఇక్కడ మెరుగైన వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏదైతే మా అందరి సూచన మేరకు ఈ 18వ వార్డు ప్రజల సూచన మేరకు ఏదైతే ఖాళీ ఉందో విజయ టాకీస్ ఖాళీ స్థలాన్ని మినీ ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది కూడా సానుకూలంగా స్పందించి పెద్ద ఎత్తున నిధులు ఏర్పాటు చేసి దాన్ని తొందరలోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరితేనే అభివృద్ధికి సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉంటున్నారు. 24కు 24 వార్డులు కూడా కాంగ్రెస్ గెలిచే విధంగా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం బట్టి ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు.